యావత్ తెలంగాణ ప్రాంతంలో బయారం ముక్కుని తరలించవద్దు నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన సోదరులు సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాన్సెన్స్ సంబంధించిన ప్రతి ఒక్క పెద్ద నాయకులకు రాష్ట్ర సర్కిల్ ఇన్ఛార్జీలకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న మహిళా సోదరిమణులకు సోదరులకు ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్ వాళ్ళకు మనవాళ్ళైతే అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఒక్క విషయం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా చెప్పదలుచుకున్నాను. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడుస్తుందే మన హైదరాబాద్ కోసం. కేవలం సీమాంధ్రలో కొద్దిమంది పెట్టుబడిదారులకు వాళ్ళ ఆస్తులని వాళ్ళ రాజకీయ భవిష్యత్తులను కాపాడాలని చెప్పి అసలు గ్రేటర్ హైదరాబాద్లో వాదం లేదని తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ కట్టుకున్న సంగతి మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అలాంటి సందర్భంగా కేసీఆర్ గారికి దఫా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కూడా బలంగా ఉంది, ప్రజల్లో వాదం ఉందని చెప్పి గడప గడపకు తెలంగాణ కార్యక్రమం మనకు ఇవ్వడం జరిగింది. గత ఏకదాటిగా 20 రోజుల నుంచి మనం గడప గడపకు తెలంగాణ అన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి తెలంగాణ వాదం బలంగా ఉందని మూతోడు జవాబిచ్చిన సంగతి మనందరికీ తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా మళ్ళీ కొత్త పట్టుకొచ్చిండు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. బయార ముక్కుని తరలించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్కి పంపుతా అంటాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ వాళ్ళ అంటావు, హైదరాబాద్ వాదిని హైదరాబాద్లో పెరిగిన అంటావు, కానీ నువ్వు బిడ్డ హైదరాబాద్లో పుట్టలే, నీకు తెలంగాణ నీళ్లు పోర్షం తెలియదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు నిజంగా తెలంగాణ వాదివైతే ఇలాంటి కార్యాచరణలు మీరు చేస్తావా అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం ఈరోజు ఇంత చిత్తశుద్ధితోటి ఒక పవిత్రమైన తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేస్తూ ఉంటే ఏ నేల కోసం అయితే మేము పోరాడుతా ఉన్నామో ప్రాణాలు బలిస్తా ఉన్నామో ఆ నేలను తవ్వి నువ్వు ఈరోజు గనులను విశాఖ తీసుకుపోతామంటే ఎవరు కూడా ఇక్కడ గాజులు తొడుకొని లేమని చెప్పి మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకెంతమందిని మీరు వంచిస్తారు, ఇంకెంతమందిని ఇబ్బంది పెడతారు? దాదాపు 1000 మంది ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు ప్రజలు బలిదానాలు చేస్తూ ఉండే తెలంగాణ కోసం అవిటిని పట్టించుకోకుండా అసలు తెలంగాణ వాదమే లేదు, వీళ్ళు చేస్తున్న ధర్నాలకు కానీ ఉద్యమాలకు కానీ అర్థం లేదని చెప్పి కించపరిచే విధంగా ఈరోజు సీమాంధ్ర ప్రజల నాయకులు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు గాంధీయంలో ఎటువంటి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా శాంతియుతంగా చేయాలని చెప్పి యావత్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల చేతులు కట్టేస్తారు. లేకపోతే ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, తెలంగాణ పోర్షానికి మీరు నిలబడగలుగుతారు అని చెప్పి మేము ఈరోజు సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అది మా చిన్నతనం కాదు, అది మా పెద్ద మనసుతోటి ఎవరైతే కొన్ని ఏళ్ల నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పుట్టగోడు కోసం వచ్చిన వారిని మేము అన్నదమ్ముల్లాగా చూస్తాం. ఈ ఉద్యమం తర్వాత మేమందరం కూడా అన్నదమ్ముల్లాగా విడిపోదామని ఒక గొప్ప మనసుతో ఆయన చేసిన మాటకు మేమందరం కూడా కట్టుబడి ఉండి మా తెలంగాణ మాకు కావాలి, మా నీరు కానీ మా గనులు కానీ మా ఉద్యోగాలు కానీ మా భూమి మాకు కావాలని చెప్పి మేము ఒక ధర్మ పోరాడుతూ ఉంటే మీరు ఈ విధంగా మా మనోభావాలను దెబ్బతీసే రకంగా మీరు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మేము గనులను ఎందుకు ఆపుతా ఉన్నాం? అదే స్టీల్ ఫ్యాక్టరీ మా తెలంగాణ ప్రాంతంలో వెళ్తే దాదాపు 1000 మంది మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం వస్తే అని చెప్పే కదా మేము ఆపుతా ఉన్నాం తప్ప మాకు వేరే విధంగా వేరే ఆలోచన ఇంకా ఏమీ లేదని చెప్పి కూడా మేము చాలా నాయకులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇలా మా గనులకు సంబంధించిన మా ప్రజలు ఆ సొత్తును తినొద్దని మేము అడుగుతా ఉన్నాం. మేము వైజాగ్తో విజయవాడతో ఆంధ్ర ప్రాంతంలో మేమేం అడగడం లేమే. మా తెలంగాణకు మా హక్కు ఏ రకంగానైతే మా భూమి కోసం మేము పోరాడుతున్నామో ఆ భూమికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మా తెలంగాణ బిడ్డల హక్కు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ ఉద్యమాన్ని మా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు యావత్ తెలంగాణ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతాం. ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే చివరిగా మీరు ఈ విధంగా మమ్మల్ని రెచ్చగొట్టినట్టు చేస్తే సీఎం అంటాడు, సాక్షాత్ అసెంబ్లీ అంటాడు మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అని.
నువ్వు ఏం చేస్తావు బిడ్డ మేము చూస్తామంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నీ తలకాయని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము అందరం దాచుకుంటే హైదరాబాద్ నడిపొడలో మీ ఆంధ్ర మంత్రులు కానివ్వండి, ఇప్పుడు మనమ్మ గారు అన్నట్టు చాలా గొప్ప విషయం చెప్పింది. సిగ్గుపడుతున్న ప్రచారం ఏంటంటే విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకు కొంచెమైనా రోషం ఉంటే ఈ రకంగా వాళ్ళు ఇలా మాట్లాడతారా అని చెప్పి కూడా మనం ఒక్కసారి మనం బాధపడాలి. ఏదేమన్నట్టు కూడా సోదరులారా, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రోజు ఏ విధంగానైతే సీమాంధ్ర నాయకులు మన మీద ఒత్తిబడితోటి మన మనోభావాలు దెబ్బతీసే రకంగా ఏ రకంగా మననైతే వంచిస్తా ఉన్నారో, ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో, సరైన సమయంలో ప్రజలందరూ కూడా ఒక్కటైదాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిద్దామనే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. చివరిగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా, దయచేసి ప్రజలందరూ మనోభావాలను అర్థం చేసుకొని మీరు ఒక్క ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్కి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి అందరూ ప్రజల మనోభావాలు తెలుసుకొని నువ్వు వివరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటాం, లేకపోతే ఒకటి నిదానం ఉంటుంది, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా తీస్తాం, కానీ తెలంగాణ హక్కును మేము తరలించామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్క నాయకుల్ని కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ కాసేపట్లో మేము ఎంఆర్ఓని కలిసి ఈ పత్రాన్ని ఇస్తాము. ఆయన ద్వారా ఈ జిల్లా కలెక్టరేట్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జ్ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరూ ఉండాలి.